అమ్మమ్మ 7th యానివర్సరీ సేల్. విన్ ఐఫోన్ 17 అండ్ 776 క్రేజీ గిఫ్ట్స్. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. ఒళ్లంతా కాలిన గాయాలు, కళ్ల ముందే కనిపిస్తున్న మృత్యువు. ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చు. అటువంటి భయంకరమైన పరిస్థితిలో మనిషికి తన నొప్పి తప్ప మరేది గుర్తుకురాదు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో గాయపడిన పైడిరాజు మాత్రం భిన్నం. మృత్యువుతో పోరాడుతున్న ఆ క్షణంలో కూడా ఆయనకు తన నొప్పి కంటే తన కుటుంబం ఏమైపోతుందన్న భయం, పిల్లల భవిష్యత్తుపై బెంగే ఎక్కువగా ఉంది. ఆ తండ్రి పలికిన చివరి మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టిస్తున్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిన్న జరిగిన ఘోర ప్రమాదంలో గంగవరం కేబుల్ ఆపరేటర్ పైడిరాజు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఆ పరిస్థితిలో కూడా ఆయన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆసుపత్రికి తరలిస్తుండగా తన కొడుకుకు ఒక సందేశం పంపారు. వర్మ, తమ్ముడిపై కోప్పడకు, వాడిని బాగా చదివించు, అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. ఆ మాటలు వింటుంటే ఎవరికైనా గుండె పగిలిపోతోంది. తాను బ్రతుకుతానో లేదో తెలియని పరిస్థితిలో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తన కొడుక్కి బాధ్యతలను అప్పగించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు సహాయ పడకే, తమ్ముడిని బాగా చదివించరా, నువ్వు కూడా బాగా చదివా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాడు. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు సహాయ పడకే, తమ్ముడిని బాగా చదివించరా, నువ్వు కూడా బాగా చదివా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాడు. దురదృష్టవశాత్తు ఈరోజు ఉదయం పైడిరాజు కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు శోకసంద్రంలో మునిగిపోయారు. చావు అంచున కూడా తన బిడ్డల గురించి, వాళ్ళ చదువు గురించి, కుటుంబ భద్రత గురించి ఆలోచించిన ఆ తండ్రి త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బాధ్యత అనే పదానికి ఆయన ఒక నిలువుటద్దంలా నిలిచారు. పైడిరాజు మరణం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మి అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. లక్ష్మి, పైడిరాజు మృత్యువుతో పోరాడుతున్న సమయంలో కూడా తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన తీరు, ఆ చివరి సందేశం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. లక్ష్మి, అక్కడ ఉన్న వారు ఏం చెప్తున్నారు? లక్ష్మి, డీటెయిల్స్ ఏంటి? ఎందుకు వెనకబడ్డారు అని చెప్పిన మాట ప్రతి ఒక్కరిని ప్రతి క్షణం కనెక్ట్ చేస్తూనే ఉంటుంది. మరొకసారి నాన్న ప్రేమకు, నాన్న త్యాగానికి, నాన్న బాధ్యత. ఎందుకంటే ఈ మాటలు ప్రతి ఒక్కరిని చాలా ఎమోషన్ కి గురి చేస్తున్నాయి. విశాఖ హక్కు, ఆంధ్రలో హక్కు అనే ఒక నినాదం వేలాది మంది కార్మికులకు ఒక ఎమోషన్ అయితే, మొన్న జరిగినటువంటి భారీ దురదృష్టకరమైన ఘోర ప్రమాదంలో అప్పటికే 8 మంది చనిపోయారు. మృత్యువుతో పోరాడుతూ ఒకవైపు 80% బర్నింగ్, ఎందుకంటే 1500 డిగ్రీల సెల్సియస్ వేడి ఉప్పు ద్రావం ఒంటిపై పడితే ఎంత భయంకరమైన నరకంలో ఉంటామో అర్థం చేసుకోవచ్చు. అంత నరకంలో ఉన్నటువంటి పెయిన్ అనుభవిస్తూనే ఆ తండ్రి తన ప్రేమను, తన బాధ్యతను విస్మరించలేదు. మృత్యువు తరుముకొస్తున్నా కూడా తన పెద్ద కొడుకుకి కుటుంబ బాధ్యతను అప్పగించాలి అనుకున్నాడు. చివరి మాటలు పలికినటువంటి వర్మ, తమ్ముడిపై కోప్పడుతున్నా, వాడిని బాగా చదివించు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, బాయ్ డైరీ అంటూ పైడిరాజు కార్మికుడు ఎవరైతే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 హిల్స్ లో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన పలికినటువంటి చివరి మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తీవ్రంగా కలిచివేస్తాయి. ఆ తర్వాత ఆయన చనిపోయినటువంటి ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా బాధిస్తోంది. మార్చరీ దగ్గర ఆ కుటుంబ సభ్యుల్ని సౌత్ ఎమ్మెల్యే పరామర్శించడం జరిగింది, ఓదార్పునిచ్చారు. ఎందుకంటే ఆ మాటలు మాత్రం ప్రతి ఒక్కరిని తీవ్రంగా ఎమోషన్ కి గురి చేస్తాయని చెప్పాలి దీపిక. సో పైడిరాజు కాంట్రాక్ట్ కార్మికుడు, ఆయన జనసేన కార్యకర్త కూడా, ఆయన కూడా చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందినటువంటి వారి సంఖ్య 9కి చేరుకుంది. మరొక 5 ఇద్దరు 7 హిల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. రావురి మల్లికార్జునరావు కిమ్స్ హాస్పిటల్లో, అలానే పల్లెల శ్రీనివాస్ అనే వ్యక్తి 7 హిల్స్ లో, అర్జున్ అప్పారావు అనే వ్యక్తి కూడా 7 హిల్స్ లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా, అలానే సూరిబాబు అనే వ్యక్తి కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఏది అయినప్పటికీ చాలా దురదృష్టకరమైన ఘటన అనే చెప్పాలి. ఇప్పుడు ఆ పైడిరాజు ఎవరైతే తన పెద్ద కొడుకు వర్మకి చెప్పినటువంటి మాటలు ఉన్నాయో
ఆ వర్మ కొడుకు ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు, రెండో అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కాబట్టి పెద్ద కొడుకుకే తన కుటుంబ బాధ్యతను అప్పగించాడు. బంధువులతో కూడా సుమన్ టీవీ మాట్లాడించింది, అలానే వర్మతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము. పైడిరాజు బ్రదర్స్ కూడా, ఎందుకంటే ఎప్పుడు వారి ఆలోచన కుటుంబం కుటుంబం, ఫ్యామిలీ ఫ్యామిలీ అమ్మ. వాళ్ళకి ఇంకా బెటర్ లైఫ్ ఇవ్వడానికి నాకు తమ్ముడు ఎప్పుడు ఆరాట పడుతూ ఉండేవాడు. ఆ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కూడా ఆ కుటుంబం గురించే తను తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మాటలు మాత్రం మేము మర్చిపోలేం. చావు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, కానీ చావు తరుముకొస్తున్న సమయంలో కూడా నా తమ్ముడు మాట్లాడిన మాటలు మాత్రం మా ప్రతి ఒక్కరిని వెనుక పెట్టేసింది, కుటుంబ సభ్యులందరినీ తీవ్ర దుఃఖంలోనికి ఇంకా నెట్టేసింది అంటూ కూడా పైడిరాజు వాళ్ళ బ్రదర్స్ సుమన్ టీవీతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే వాళ్ళ వైఫ్, ఆమెకేమీ తెలీదు, జస్ట్ ఆమె హౌస్ వైఫ్ గా ఉన్నారు. ఇతను గంగవరం ఏరియాలో ఉంటున్నారు, కేవలం ఆపరేటర్ గా పనిచేస్తుంది, కాంట్రాక్ట్ కార్మికుడిగా గత 22 సంవత్సరాలుగా ఆయన స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తూ ఉండటం కూడా జరిగింది. అయితే ఈ మృతదేహాల తీరు ప్రతి ఒక్కరూ చూసాం, ఎందుకంటే ఈ ల్యాబిన్ బ్లాస్ట్ కావటం వల్ల 1500 డిగ్రీల సెల్సియస్ హీట్ తో ఉన్నటువంటి ఏదైతే లిక్విడ్ ఒక్కసారిగా వారందరి పైన పడిపోవడంతో అక్కడికక్కడే 8 మంది చనిపోతే 6 మృత్యువుతో పోరాడుతున్న పరిస్థితి. అందులో పైడిరాజు ఒకరు, ఆయన కూడా నిన్న ట్రీట్మెంట్ లో ఉన్నారు. ట్రీట్మెంట్ కి తీసుకొస్తున్న సమయంలోనే ఆయన కుటుంబ బాధ్యతల్ని పెద్ద కొడుకుకి అప్పగించడం జరిగింది. అయితే తెల్లవారుజామున ఆయన కన్ను మూయడంతో మరింత బాధలోనికి ప్రతి ఒక్కరిని నెట్టేస్తుందని చెప్పాలి దీపిక. లక్ష్మి, పైడిరాజు అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ జరగనున్నాయి? ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎందుకంటే కాసేపు ఒకవేళ మృతదేహాన్ని ఇంకా మార్చరీ దగ్గర ఉంచితే గనక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన, ఆయన షెడ్యూల్ ఏదైతే ఉందో విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత 7 హిల్స్ కిమ్స్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ లో ఉన్న వారిని పరామర్శించాలి అనుకున్నారు. అయితే అంతకు ముందే పైడిరాజు 7 హిల్స్ లో చికిత్స పొందుతూనే మృతి చెందారనే విషయం తెలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మార్చరీ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా పైడిరాజు కొడుకు వర్మ మాత్రం ఏ మాత్రం ఇక ఆలస్యం చేయడానికి లేదు, మా అమ్మ పరిస్థితి కూడా బాగాలేదు, అట్లీస్ట్ ఆ బాడీని ఇమ్మీడియట్ గా నేను ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ మార్చరీ నుంచి స్టార్ట్ అయిపోవడం జరిగింది. ఈ రోజే అంటే మరి కాసేపట్లోనే అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ఈ వర్మకు సంబంధించి అంటే పైడిరాజు కొడుకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్ద ఎత్తున మార్చరీ వద్దకు చేరుకున్నారు. అంత్యక్రియలకు సంబంధించి కూడా ఇంటి వద్ద బంధువులు కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతోంది దీపిక. లక్ష్మి, బాధితుల్ని పరామర్శించేందుకు ఈరోజు మాజీ సీఎం జగన్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఆయన స్కెడ్యూల్ ఏంటి లక్ష్మి? దీపిక ఇప్పటికే విశాఖ చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి, నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి 7 హిల్స్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ప్రస్తుతం 7 హిల్స్ లో మరొక ఇద్దరు ట్రీట్మెంట్ పొందుతున్నారు. రావూరి మల్లికార్జునరావు కిమ్స్ లో ఉంటే కనుక పల్లెల శ్రీనివాసరావు, అర్జున్ అప్పారావు వీరిద్దరు 7 హిల్స్ లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. వీరి ముందు పరామర్శించి బాధితులకు ఓదార్పు ధైర్యం చెప్పిన తర్వాత నేరుగా ఆయన కిమ్స్ హాస్పిటల్ కి వెళ్తారు. 7 హిల్స్ లో బాధితులు ట్రీట్మెంట్ లో ఉన్న వారిని పరామర్శించిన తర్వాత ఇక్కడే మీడియాతో కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి మీడియా బ్రీఫ్ ఇస్తారన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉండడం వల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతారు అనే విషయం కూడా తెలియాల్సి. నిన్నే మంత్రి నారా లోకేష్ గాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ హుటాహుటిలో చేరుకొని ప్రమాదం జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ కి చేరుకున్నారు. SMS-1 ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, 3-man కమిటీ ఏ రకమైన రిపోర్ట్ ఇవ్వబోతోంది, దానికి సంబంధించిన గైడెన్స్ కానీ అడ్వైజర్స్ కార్మిక సంఘాలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన విషయాలపై కూడా మాట్లాడుతూనే మంత్రి నారా లోకేష్ ఇప్పటికీ కూడా ఇంత పెద్ద ప్రమాదం జరిగితే టీమ్ 11 కెప్టెన్ ఇంకా రాలేదు, ఎందుకు రాలేదు వాళ్ళు, మేము ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఇంత హుటాహుటిలో పరుగులు పెడుతూ స్పందించాము కాబట్టి ఈ రోజు కార్మిక సంఘాలు కానీ లేకపోతే కార్మికులకు కూడా ఎప్పుడు మా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అయితే ఈ రోజే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖ చేరుకుని బాధితులను పరామర్శిస్తున్న సందర్భంలో ఆయన ఏం మాట్లాడతారు అనేది ప్రధానంగా ఇప్పుడు మృతుల కుటుంబాలకు కానీ క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియా విషయంలో కార్మిక సంఘాలు ఒకవైపు డిమాండ్ లేవనెత్తాయి, ₹1,00,00,000 ఇవ్వాలి అని చెప్పేసి. మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన స్టేట్మెంట్ ఇస్తారు, ఏ రకమైన పార్టీ నుంచి ఏ రకమైన భరోసా ఇస్తారు అనే విషయం కూడా తెలియాల్సి ఉంది దీపిక. లక్ష్మి, ఇంకా హాస్పిటల్ ప్రాంగణంలో రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఉన్నారా ఎవరైనా? అనేకోసం జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడికి వస్తున్నారు అని తెలిసేటప్పటికే బొత్స సత్యనారాయణ గారు కానీ, ఝాన్సీ, అలానే మిగతా ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ
మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే పెద్ద నాయకులంతా కూడా హాస్పిటల్ వద్దకు చేరుకోవడం జరిగింది. దీంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనే విషయం తెలిసేటప్పటికి మొత్తం ఇక్కడ రామ్నగర్ 7 హిల్స్ ప్రాంగణం అంతా కూడా జన సమూహంతో కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు మొన్న ప్రమాదం జరిగిన తర్వాత నుంచి కూటమి ప్రభుత్వ నాయకులు ఒక్కొక్కరిగా వస్తున్నారు, వెళ్తున్నారు. కమిటీ వస్తుంది, వెళ్తోంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో కేవలం వాళ్ళు మీడియా ముందుకు రావటం, అలాగే ప్రమాద ఘటనస్థలికి వెళ్ళటం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళని పరామర్శించడం ఇదే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అని తెలిసేటప్పటికి పూర్తిగా ప్రజలు కూడా ఆయన ఇక్కడ చూడాలి అని ఒక ఉత్సాహంతో ఇక్కడికి కూడా చేరుకున్నారు. బట్ కండిషన్ అయితే ఇది పార్టీ కార్యక్రమం అయితే కాదు. ఒక బాధితుల్ని ఓదార్చడానికి, బాధితుల్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి కార్యక్రమం అయినప్పటికీ జగన్ వస్తున్నారు అనేటువంటి సమాచారంతో పెద్ద ఎత్తున యూత్ కావచ్చు, మహిళలు కూడా చేరుకోవడంతో భారీ ఎత్తున పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. లాస్ట్ 2 days నుంచి మాత్రం పోలీసులు ఆ స్థాయిలో ఎక్కడా కూడా ఫోర్స్ ఉపయోగించలేదు. కానీ ప్రస్తుతం 7 హిల్స్ హాస్పిటల్ దగ్గర మాత్రం భారీ ఎత్తున ఏసీపీలు, అట్లనే సిఐలు, ఎస్ఐలు మొత్తం భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీపిక, లక్ష్మి, ప్రస్తుతం బాధితుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందా? ప్రస్తుతానికి 7 హిల్స్ లో మొట్టమొదట ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురిని ఇక్కడికి హుటాహుటిన తరలించడం జరిగింది. అందులో పైడిరాజు కూడా ఒకరు. అయితే ఆయన కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే కన్ను మూశారు. మరొక ఇద్దరు ఇక్కడ ట్రీట్మెంట్ లో ఉన్నారు. మరొకరి పరిస్థితి కాస్త క్రిటికల్ గా ఉంది అనేది సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే వాళ్ళు కండిషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి పరామర్శించిన తర్వాత మీడియాకి ఇచ్చే బ్రీఫ్ లో కూడా ఏమైనా చెప్పే అవకాశం ఉంటుంది. అదే కిమ్స్ లో కూడా మరొక ఇద్దరు అక్కడ ట్రీట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ప్రస్తుతానికి స్టేబుల్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బర్నింగ్ పర్సెంటేజ్ అనేది చాలా హైగా ఉంది. సాధారణంగా ఈ 44 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మనుషులు ఒక పావు గంట పాటు ఎండలో ఉండాలంటేనే అల్లాడిపోతున్న పరిస్థితి. అలాంటిది అంత హీట్ వేవ్ లో 1500 డిగ్రీ సెల్సియస్ హీట్ వేవ్ వచ్చి వాళ్ళ పైన ఒక లిక్విడ్ పడిపోతే ఎలా ఉంటుందన్నది మనం ఊహించవచ్చు. ఆ నరకం చాలా కఠినంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళ బర్నింగ్ పర్సెంటేజ్ చాలా హైగానే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం, మంత్రులు అలానే సెంట్రల్ మినిస్టర్స్ కూడా హాస్పిటల్స్ కి చేరుకుని మేనేజ్మెంట్ తో మాట్లాడి మెరుగైన ట్రీట్మెంట్, బెటర్ ఎక్విప్మెంట్స్ ని ఉపయోగించి వాళ్ళని కాపాడాలని ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతానికి వీరికి చాలా మెరుగైన ట్రీట్మెంట్, చాలా హై మానిటరింగ్ జరుగుతుందని చెప్పొచ్చు. దీపిక, రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు సరాగు పడకే, తమ్ముడిని బాగా చేపించరా, నువ్వు కూడా బాగా చేసినా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాంటాడు. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు సరాగు పడకే, తమ్ముడిని బాగా చేపించరా, నువ్వు కూడా బాగా చేసినా, అమ్మని బాగా చూసుకుంటే ఉంటాంటాడు.